నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛ తెలంగాణలో భాగస్వాములు కావాలి. ఎల్లమ్మ చెరువులో వ్యర్థాలు తొలగించిన మంత్రి పొన్నం. కాంగ్రెస్ హుజురాబాద్ ఇన్ఛార్జితో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చ. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీల పూజలు. ఆలయ అభివృద్ధి, పుష్కరాల నిర్వహణపై సమీక్ష. రైస్ మిల్లుల నిర్వహణపై కలెక్టర్కు రైతుల ఫిర్యాదు. మిల్లుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు. ఇక వార్తల వివరాలు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద గల గణేష్ నిమజ్జన వ్యర్థాలను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి తొలగించారు. విగ్రహాలు నిమజ్జనం చేసిన చెరువులు, జలాశయాల్లోని వ్యర్థాలు తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద గణేష్ నిమజ్జన వ్యర్థాలను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలగించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు విగ్రహాల నిమజ్జనంతోనే ముగియలేదన్నారు. జలాశయాలు, చెరువుల్లోని వ్యర్థాలను తొలగించాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువుల్లో నిమజ్జన వ్యర్థాలను గణేష్ మండప నిర్వాహకులు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సామూహిక బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులనైతే, ఏ జలాశయంలో అయితే వేసినామో అక్కడి నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దయచేసి గణేష్ మండప నిర్వాహకులు ఎవరెవరైతే గణేష్ మండపాల నిర్వహణలో క్రియాశీలకంగా భాగస్వాములైనరో వాళ్ళే ఈరోజు మీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్లో భాగంగా, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మీ వాడ, మీ ఊరు బాగుండే విధంగా మీరే స్వయంగా పూనుకొని ఎక్కడైతే ఈ జలాశయాల లోపల గణేష్ నిమజ్జనాలు అయినాయో వాటి వ్యర్థాలను తొలగించే అంశం కావచ్చు, సామాజికంగా గాంధీజీ ఇచ్చినటువంటి సూత్రానికి అనుగుణంగా మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామనే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మినీ స్టేడియాన్ని అధికారులు, క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులతో కలిసి కాసేపు షటిల్ ఆడారు. అనంతరం మున్సిపల్ అధికారులు, క్రీడాకారులతో కలిసి స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞ చేయించారు. హుస్నాబాద్లోని ఖాళీ స్థలాల్లో మురుగునీరు లేకుండా చూసుకోవాలన్నారు. చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ పడవేయొద్దని సూచించారు. మినీ స్టేడియం అభివృద్ధిపై క్రీడాకారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మీ అందరు ఇక్కడ హుస్నాబాద్ టౌన్ కానీ మండలంలో ఎక్కడున్నా హుస్నాబాద్లో కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ స్థల యజమానులు అందరూ కూడా మళ్ళొక్కసారి కోరుతాను, వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతానే వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చినా ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటిని అభివృద్ధి చేసి మీరే ఓనర్స్ ఉంటారు. కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని ఛార్జెస్ రెట్టింపు ఫైన్ రూపంలో వసూలు చేయబడుతుంది. కాబట్టి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లకు చెప్పైనా చర్యలు తీసుకోవాలి. ఒక నెల రోజుల లోపల అట్లాగానైతే అధికారులు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్షన్లా పోయి వాటిని చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతాం. వాటి మనమే చెప్పి హుజురాబాద్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ నాయకత్వం బలమైనదని రాష్ట్ర ఐటీ, శాసనసభల వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ బలంగా ప్రజల్లోకి వెళుతుందని, భవిష్యత్తులోని ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగాపురం గ్రామంలో మంత్రి పర్యటించారు. ప్రణవ్తో కలిసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చించారు.
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. సింగాపురం గ్రామంలోని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ నివాసాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రణవ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో అనేక మార్పులు వచ్చాయన్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో హుజరాబాద్ నుండి మంచి ఫలితాలు వచ్చాయని, పార్టీ సంస్థాగత నిర్మాణాల్లో ప్రణవ్ సేవలు బాగున్నాయని కొనియాడారు. ప్రత్యర్థుల నుండి వచ్చే సవాళ్లకు ధీటుగా ప్రణవ్ ఎదుర్కొంటున్నాడని, ప్రభుత్వ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడని తెలిపారు. రుణమాఫీ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మా యువ నాయకుడు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము కానీ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈరోజు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం సంస్థాగతంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుని నేను మీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 8 నెలల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలని మరి ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మరి కార్యకర్తలు, నాయకులు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఈరోజు కార్యకర్తల, నాయకులు పెద్ద ఎత్తున విస్తృతంగా మనం చేపట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్ లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి దశదిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. బాధిత కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ్మిరెడ్డి సిద్ధాంతపరంగా కాంగ్రెస్ ను నమ్ముకున్నాడని, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ శిష్యుడిగా పార్టీలో చాలా కాలం పాటు కొనసాగారని గుర్తు చేశారు. సమ్మిరెడ్డి అకాల మరణం తమను బాధించిందని, భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం స్థానిక మారుతి నగర్లోని గట్టయ్య నివాసానికి వెళ్లారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతానికి కూడా సేవలు అందిస్తూ ఒక సీనియర్ నాయకుడు మరి ఈ మధ్యలో కూడా మరి వారికి ఇంకా కూడా బాధ్యతలు ఇవ్వాలని వారికి సంకల్పం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ పరంగా వారి నుంచి సేవలు అందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా వారి మృతి చెందడం మరి చాలా బాధాకరం, దురదృష్టకరం. ఆ పార్టీకి అయితే చాలా వరకు కూడా నష్టమని, ఈరోజు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని, అదేవిధంగా మరి దివంగతులైన సమ్మిరెడ్డి గారి ఆత్మ. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హనుమంతరావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. గణపతి పూజ, అభిషేకం అనంతరం శుభానందదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పండితుల నుంచి వేద ఆశీర్వచనం స్వీకరించారు. అనంతరం గోదావరి ఘాట్ను పరిశీలించారు. గోదావరి ఘాట్ అపరిశుభ్రంగా ఉందని, నిరంతరాయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. తదుపరి వీఐపీ ఘాట్ను పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక రూపకల్పన, సరస్వతి పుష్కరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆలయ ప్రధానార్చకులు పాల్గొన్నారు. భక్తులకు నిత్యాన్నదానం కూడా జరపబడుతుంది. అదేవిధంగా ప్రాణహిత పుష్కరాలు అంతర్వాహినిగా ప్రవహించేటటువంటి సరస్వతి నది గుడికి మనం డెవలప్ చేయాలి అంటే, ఇక్కడ మళ్ళీ ఎక్కువ భక్తుల్ని కూడా తీసుకురావాలి అంటే మాస్టర్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ అక్కడికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని పలు రైసు మిల్లులలో అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో స్థానిక 750 సర్వే నెంబర్లో మల్లయ్యకుంట చెరువు పూడ్చివేసి నిబంధనలకు విరుద్ధంగా మిల్లుల నిర్మాణం చేశారని, వీటి ద్వారా వచ్చే వ్యర్థాల వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఇటీవల పలువురు రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ విచారణకు ఆదేశించగా సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. రైస్ మిల్ డాక్యుమెంట్స్తో పాటు డస్ట్ కలెక్టర్స్, ఎయిర్ పొల్యూషన్ ఎక్విప్మెంట్, ఈటీపీ ప్లాన్,
పీవీవీ నామ్స్ కింద హరితహారం వంటివి తనిఖీలు చేశారు. డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడం, నిబంధనలు పాటించని పలువురు యజమానులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు సర్వే చేసి ఎయిర్ పొల్యూషన్ చెక్ చేసి కలెక్టర్కు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ భారతి, ఈడీఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్ జ్యోతి, వేములవాడ రూరల్ తహసీల్దార్ సుజాత, వేములవాడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అన్సారీ, ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్, సర్వేయర్ సంపత్ ఉన్నారు. గజం స్థలం కోసం నాదంటే నాదని కొట్టుకుని చచ్చే రోజులివి. రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములే ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకునే పరిస్థితి. కనీస వసతులు లేని ఇంట్లో జీవిస్తున్న ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి జ్ఞాపకార్థం 1 కాదు 2 కాదు ఏకంగా ₹1 కోటి పైగా విలువగల భూమిని గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చారు. ఇందులో కనిపిస్తున్న ఈ వృద్ధ దంపతులు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్యపల్లి గ్రామానికి అనుబంధమైన నునుగొండపల్లి గ్రామానికి చెందిన నునుగొండ రామవ్వ లస్మయ్య. వీరికి 3 కుమారులు, 1 కూతురు. రామవ్వ లస్మయ్య దంపతుల చిన్న కుమారుడు ప్రభాకర్కు వివాహం కాక ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ప్రమాదం జరగక ముందే ప్రభాకర్ ఎకరం 6 గుంటల భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా కూడా చెల్లించాడు. 2004లో అతడికి ప్రమాదం జరిగి చనిపోగా తల్లిదండ్రులు, అన్నదమ్ములు కలిసి మిగతా మొత్తాన్ని చెల్లించి భూమిని కొనుగోలు చేశారు. వారిది బాగా ఉన్న కుటుంబం కాకపోయినా తమ కొడుకు ప్రభాకర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. అందుకే తాము కొనుగోలు చేసిన భూమిని గ్రామ అభివృద్ధికి విరాళంగా ఇచ్చేశారు. 3 కొడుకులు అయితే చిన్న కొడుకు చనిపోయిండు. ఆయన చదువులో రాలేదు. ఏదో మైండ్ పెట్టుకొని ఇక 3 కొడుకులకు భూమి ఇచ్చినాము. నా కొడుకు పేరు ఆయనకు పెళ్లి చేయలేదు, పారంటం చేయలేదు, పిల్లలు లేరు అంశానికి అని ఆత్మకు నా కొడుకులు, నేను, మా భర్త అందరం మాకు సంబరంగా ఎల్లకాలం ఉండాలి నా కొడుకు పేరు అని ఎకరం 6 గుంటలు దానం ఇచ్చినాం. నా కొడుకులు, ఉన్న కొడుకులు, మనవలు, మేము తల్లిదండ్రులు ఇద్దరం సంతోషంగా నా కొడుకు పేరు ఇయ్యాలి. చిరకాలం ఎప్పటికీ రాంగ ఓంగ గుర్తుండాలి. పలాని మనిషి పలాని తల్లిదండ్రులు ఇచ్చేందుకు ఇట్లా దానం అంటని ఉండాలి, గుర్తుండాలి అంటని మేము. రామవ్వ లస్మయ్య దంపతులు దానంగా ఇచ్చిన భూమిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల, హనుమాన్ దేవాలయం, వాటర్ ట్యాంకును నిర్మించారు. భూమి దానం ఇచ్చినందుకు గాను గ్రామస్తులు ప్రభాకర్ విగ్రహం కట్టించారు. ఈ నెల 19వ తేదీన మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉప్పుల అంజనీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఒకవైపు తల్లిదండ్రుల దానగుణం, మరొక వైపు అన్నదమ్ముల వాత్సల్యం వెరసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తమ్ముడు సత్యనారాయణ, తర్వాత 3వ తమ్ముడు ప్రభాకరు. అతను కావాలని మనం సంపాదించుకున్నామని భూమికి బాగానే పెట్టిండు. అతని వాటా ఎకరం 6 గుంటలు ఇక మేము ఇస్తామని తమ్ముడు, నేను అందరం అనుకొని అమ్మ నాన్న ఇచ్చేసినాం. ఇక దానిలో ఏమున్నా వాళ్ళే గవర్నమెంట్ కిందకి వస్తుంది, మన గ్రామ పంచాయతీ కిందకి మనం ఏం ఆడుకునేది లేదు అని మొన్న విరమించుకొని మొన్న గది కట్టించుకున్నాం. అమ్మ నాన్న నేను 2 అన్నదమ్ములు అనుకొని ఇచ్చేసిన. మా కొడుకులు కూడా మా తమ్ముని కొడుకులు కూడా ఇక ఇస్తామని అనుకున్నాం. మా కొడుకు కూడా ఇక వాళ్ళకి అన్నం గురించేట మనం విడిచిపెట్టాలి, ఇక దాన్ని ఆశ ఎందుకు మనకని మా కొడుకు కూడా అన్నాడు. వారు దానం ఇచ్చిన ల్యాండ్లో గ్రామానికి సంబంధించి వారి పేరు చిరస్మరణంగా ఉండాలని చెప్పి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అని వాళ్ళు కోరినప్పుడు మేము ఒక గుడి, హనుమాన్ టెంపుల్ కట్టించాము, వాటర్ ట్యాంక్ కట్టించాము. కమ్యూనిటీ ఇంకొక 1 ఎకర్ బ్యాలెన్స్ ఉంది. ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తే ఈ మండలంలో కూడా ఎవరికైనా మంచి కార్యక్రమాలు జరుగుతాయి, పర్మనెంట్గా ఉంటుంది, పేరు చిరస్మరణంగా ఉంటుందని చెప్పి వారి స్మారకం పేరిట మేము నిర్మిస్తామని చెప్పి కూడా తెలియజేసినాం. 2 రూముల గూన పెంకలు ఇంట్లో నివసిస్తుండే వాళ్ళ కుమారులు కూడా వాళ్ళు కూడా పొద్దున్న లేస్తే ఇక్కడనే వ్యవసాయం పూర్తి లేబర్స్ అయినప్పటికీ వాళ్ళు ఒక త్యాగంతో ఒక మంచి కాన్సెప్ట్, గొప్ప లక్ష్యంతో వాళ్ళు ఇచ్చిన దానికి మేము వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు ఇచ్చిన ఈ ల్యాండ్ను మేము పూర్తి స్థాయిలో వారి పేరు పర్మనెంట్ ఉండే విధంగా మేము.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ ప్రిన్సిపల్ బండారి కమలాకర్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఎన్ఎస్ఎస్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ కమలాకర్, కరెస్పాండెంట్ శశాంక హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో చదువుతో పాటు సేవాభావం పెంపొందించాలని సూచించారు. ఇందుకోసం 12 ఏళ్లుగా తమ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలా ఈ అన్ని గ్రామాల్లో ఒక్కొక్క సంవత్సరం చేస్తుంది. కొన్ని డబ్బులు కూడా గడపల్లి చేతుల దాంట్లో రెండోసారి మూడోసారి కూడా చేస్తుంది. ఇలా గత 13 సంవత్సరాలుగా మన కాలేజీ నుంచి పిల్లలు మీలో నుంచి వచ్చినటువంటి కొందరు పిల్లలే ఏం చేయడం జరిగింది, క్యాంప్ చేసింది. నాకు తెలిసి లాస్ట్ టైం క్యాంప్ లో కూడా కొందరు పిల్లలు ఉండొచ్చు. లాస్ట్ టైం క్యాంప్ కండక్ట్ వాళ్ళు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులతో చేపట్టిన ర్యాలీని ప్రిన్సిపల్ విజయలక్ష్మి ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ నాట్ మీ బట్ యూ అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ ముందుకు వెళుతోందన్నారు. యువతలో ఉండే క్రియాశీలతను బయటకు తీసేందుకు, లీడర్షిప్ క్వాలిటీలను పెంపొందించేందుకు ఎన్ఎస్ఎస్ దోహదపడుతుందన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన, రక్తదానం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, వాణి, డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ ఆదివిష్ణు, సుచరణ్, కృష్ణప్రసాద్, మహేష్, శైలజతో పాటు వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఎన్ఎస్ఎస్ ద్వారా చాలా మంది కొన్ని ఉద్యోగాలు కూడా పొందడం జరుగుతుంది. సో మా కళాశాలలో ప్రత్యేకించి ధర్మపురి సార్ ఎన్ఎస్ఎస్ పిఓగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. మేము విద్యార్థుల్లో సమాజం పట్ల సేవ, ఒక దృక్పథంతో ముందుకెళ్ళాలి అని ప్రోత్సహించడం జరిగింది. సో ఇలాగా ప్రతి సెప్టెంబర్ 24th రోజు మేము కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే జరుపుకుంటాము. ఇది భావితరాలకి తెలవాలి, సమాజం పట్ల అవగాహన విద్యార్థులందరికీ కల్పించాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశం. మేము ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. తర్వాత ఎన్ఎస్ఎస్ సంబంధించి ఒక రక్తదాన కార్యక్రమాన్ని కూడా మా యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా అనేక మంది రక్తదానం ఇవ్వడం జరిగింది. తర్వాత సీజనల్ వ్యాధి గురించి కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రిన్సిపల్ గారి చొరవతోటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు కావచ్చు, తర్వాత సీజనల్ వ్యాధి డ్రైనేజీని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ సుభాష్ నగర్లో ఓ వ్యక్తి డ్రైనేజీని ఆక్రమించి దానిపై రోడ్డు వేశాడని ఆరోపించారు. కబ్జా కారణంగా వర్షం కురిసిన సమయంలో వరద నీరు బయటకు పోవడం లేదని, దీంతో కాలనీ మొత్తం నీట మునుగుతుందని వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయినా కానీ మున్సిపల్ కమిషనర్ కానీ పెద్దవారు కలెక్టర్ గారు కావాలి. అత్త మేడం కూడా ఇచ్చినాం మేము. అయినా కానీ ఆ లెటరు తీసుకుంటున్నారా, తీసుకొని మేము ఇచ్చిన లెటర్ చెత్త కుప్పల వారిస్తారో కూడా తెలియదు. కనీసం పిలిచి కైలాసము అది తీయము, ఇప్పుడు తీయము, ఇంకో 4 లావు తీస్తాము, అసలు తీస్తారా తీయరా అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక దళితుడు ఒక లెటర్ పెడితే కూడా స్పందించని ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక దళితుడు కాబట్టి దళితుల మీద చిన్న చూపు చూస్తున్న కొంతమంది ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు సమస్య కూడా గుర్తించి ఖచ్చితంగా చేయకపోతే ఖచ్చితంగా నేను హైదరాబాద్ వెళ్తా. మొన్న చెప్పినా మీకు, ఖచ్చితంగా ఒక 2 రోజులలో మళ్ళీ హైదరాబాద్కి వెళ్తా, అక్కడ టెంట్ వేస్తా. అక్కడ టెంట్ వేయకపోతే మీరు అడగండి, ఏం కైలాసం టెంట్ వేస్తానంటావు వేయకపోతే అని. కానీ వేస్తా నేను. కనుక మీ గౌరవాలు కాపాడుకొని ఆ హైడ్రా ఏదైతున్నదో ఆ డిస్మెంటల్ చేస్తారా, దాని మీద పైకప్పు తీస్తారా, అదంతా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారికి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జమ్మికుంటతో పాటు పలు గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ తరఫున పోరాడతానన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
జీవో 25ను రద్దు చేస్తూ ప్రాథమిక పాఠశాలను రక్షించాలని డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని విద్యా వనరుల కేంద్రం ఎదుట ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 25 తెచ్చి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను సర్దుబాటు ప్రక్రియ మొదలుపెట్టిందన్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారన్నారు. 60 మంది విద్యార్థులు ఉన్నా కూడా 2 ఉపాధ్యాయులు 18 సబ్జెక్టులను ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. 25 జీవో అశాస్త్రీయంగా ఉందని, కావున ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడితో పాటు పిఎస్హెచ్ఎంను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎడిట్ కన్వీనర్ పి ఈశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఏబుషి శ్రీనివాస్, జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ ఎస్ సంపత్, వివిధ మండలాల అధ్యక్షులు సిహెచ్ వేణు, ఎం శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు. అది 11 మందికి ఒక టీచర్ అని, 60 మంది వరకు 2 టీచర్లు అని చెప్పడం అనేది చాలా అన్యాయము. కాబట్టి ప్రభుత్వం నిజంగా ప్రాథమిక విద్యను కాపాడాలనుకున్నట్లయితే, అలాంటి చిత్తశుద్ధి ఉంటే పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు 4 ఉపాధ్యాయులను, సబ్జెక్ట్కి ఒక ఉపాధ్యాయుని నియమిస్తూ ఒక ప్రధాన ఉపాధ్యాయ పోస్టు కూడా నియమించాలని, అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రాథమిక విద్య చాలా బలోపేతమై మరి అలాగే మన హై స్కూల్ కూడా పిల్లలతో కలకలాడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే 25 జీవోను రద్దుపరుస్తూ మరి ప్రతి తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్టుగా నియామకాలు చేపట్టాలని కోరుతున్నాము. నేరాల నియంత్రణతో పాటు ప్రజల రక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్లోని ఇంటింటిని పోలీసు బృందాలతో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 92 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 6 లీటర్ల గుడుంబ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాతలను మేము మాట్లాడి పోలీస్ పరంగా వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం ఇక్కడ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెహికల్కి సంబంధించి, రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఎట్లా మనం అధిగమించవచ్చు అనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు బళ్ళకు నంబర్ ప్లేట్లు లేవు. ఆ నంబర్ ప్లేట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. ఎవరైతే నంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో అట్టి వ్యక్తులను వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పట్టుకున్న ఇప్పుడు వెహికల్స్లో 91 వెహికల్ 2 వీలర్స్ పట్టుకోవడం జరిగింది, 6 ఆటోలు పట్టుకోవడం జరిగింది, ఒక 10 లీటర్ల కుటుంబ దొరికింది. అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ బెల్ట్ షాప్ నడుపుతున్నాం అని ఒక పర్సన్ ఇప్పుడే తీసుకొస్తుంటే మనం చెకింగ్లో దొరకడం జరిగింది. అతనిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. అందరూ కూడా పెద్దపల్లి జిల్లా ఎలిగడు మండలం నర్సాపూర్ గ్రామంలో బొడ్డమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు, యువతులు, మహిళలు బొడ్డెమ్మలను తయారు చేసి ఒకచోట చేర్చారు. బొడ్డమ్మ కోలంటూ వాడవాడల చిన్నారులు, యువతులు, మహిళలు ఆడిపాడారు. పిల్లల పండుగ బొడ్డెమ్మ, పెద్దల పండుగ బతుకమ్మను జరుపుకోవడం తెలంగాణలో ఆనవాయితీగా వస్తుందని స్థానిక మహిళలు తెలిపారు. ఈ వేడుకల్లో చిన్నారులు, యువతులు, మహిళలు పాల్గొన్నారు. చాలా మంచిగా జరుగుతుంది. ఇళ్ళకు అందరికి, పిల్లలకు, పెద్దలకు అందరికి బాగా జరుగుతుందని అందరూ వేర్చుకుంటారు. బొడ్డమ్మ వేసుకుంటారు, బతుకమ్మలు వేర్చుకుంటారు. పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారని మొక్కుకుంటారు. సంతానం అన్నీ మొత్తం అన్ని రకాలుగా అవుతుందని అనుకునే చేసుకుంటారు. మంచిగా జరగాలని బొడ్డమ్మలు ఆడుకుంటాం, బతుకమ్మలు ఆడుకుంటాం. నిమజ్జన బొడ్డమ్మను కూడా వేసి బతుకమ్మలు కూడా వేసాం. అది మన బియ్యం పోసి చెంబులో పోసి పెట్టి ఆ రోజుకి బొడ్డమ్మను వేసిన రోజు ప్రసాదం వండి పెడతాం. అందరూ ఆ ప్రసాదాన్ని అందరం తింటాం. ఆనాటి నుండి మళ్ళీ 9 రోజులకు బతుకమ్మ, అది సద్దుల బతుకమ్మ. బతుకమ్మలే ఆడుకున్నాం. చిన్నపిల్లప్పల నుండి కూడా ఆడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ డీజేలు వచ్చిన కాడ నుంచి కోలాటం వేసుకుంటా ఆడుతాంటారు. కానీ ఇక పాటలు పాడేది లేదు. బతుకమ్మ కూడా చక్కగా ఆడతలేరు. గురించి బొడ్డమ్మ గురించి కూడా ఇప్పటి పిల్లలకు తెలియదు.
ఇప్పుడు కొంచెం ముందు ఉన్న పెద్దోళ్ళకు అయితేనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ హాజరై మాట్లాడారు. సమాజంలోని గొప్ప గొప్ప వారందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివేవారేనని తాము కూడా ప్రభుత్వ కాలేజీలో చదివి ఈ స్థాయికి వచ్చామని గుర్తు చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ప్రతి విద్యార్థి బాగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కల్పన, ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి, సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వరాన్ని మనం ఉపయోగించుకొని మన జీవితంలో ఖచ్చితంగా పైకి రావాల్సిన అవసరం మన మీద ఉంది. ఇప్పుడు కాలేజ్ అవుతుంది, మనం గర్వపడాలి తప్ప తలకాయ దించుకునే పరిస్థితి మనకు లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంత చక్కటి ప్రభుత్వ పాఠశాల చదివే అదృష్టం, ఈ అదృష్టం అందరికీ రాదు. ఇంత మంచి అదృష్టం మనకు కలిగింది. దాదాపు 250 మంది పిల్లలు ఈరోజు ఈ కాలేజ్ అవుతా ఉన్నారు. 250 మంది యొక్క శక్తులు ఈ కళాశాల ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈ సమాజాన్ని మార్చే దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అందరికి ఇందాక పరీక్షగా చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఐఏఎస్లు వచ్చారు, డిఎస్పీలు వచ్చారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు మన పిల్లలు. అది గొప్పతనం కాలేజ్. ఈరోజు మేము ఇద్దరు చదువుకున్న కాలేజ్ స్కూల్ ఉంది మా గవర్నమెంట్. మేము మా కళాశాల గొప్పది, మా ప్రిన్సిపల్ గారు గొప్పవారు, మా లెక్చర్ చాలా గొప్పవాళ్ళు. ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇందాక స్టూడెంట్ మనకి హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో మన దగ్గర హైయెస్ట్ మార్క్స్, తర్వాత జిల్లాలో కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి కాలేజ్ సుల్తానాబాద్గా నిలిచింది. నేను ఇక్కడ కూడా ప్రిన్సిపల్గా చాలా ఏళ్ళు పనిచేశాను. కాబట్టి ఈ కళాశాల నాకు ఇందాక పుట్టిల్లు అన్నారు. నిజంగా వెనకట ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రమోషన్ ఈ కాలేజ్కి వచ్చాను. దాదాపుగా 10 years ఇక్కడే వర్క్ చేయడం జరిగింది. కాబట్టి నాకు ఎక్కువ సర్వీస్ ఇక్కడే, అదే స్టాఫ్ ఉన్నారు, ఇదే కాలేజ్. నిత్య జనగణమన దేశానికే గర్వకారణమని బీదర్ జిల్లా వాసులు అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో నిర్వహించిన నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా వాసులు హాజరయ్యారు. పట్టణ ప్రజలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సరిహద్దుల్లో తమ జిల్లా ఉంటుందని, తాము తెలుగు స్పష్టంగా మాట్లాడతామని తెలిపారు. నిత్యం జాతీయ గీతాలాపన గురించి తెలిసి ఇక్కడికి వచ్చామని, ఉదయం 8 గంటలకు అందరూ ఒక దగ్గరికి చేరుకుని జాతీయ గీతాన్ని ఆలపించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. ఇక నుంచి బీదర్లో కూడా నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మన ఐక్యతను దేశానికి చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జై హింద్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, జమ్మికుంట టౌన్ సిఐ రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మాకు తెలుగు మళ్ళీ కర్ణాటకకు చాలా సంబంధం, అన్యోన్య సంబంధం ఉన్నది. ఈ సంబంధం ఇంకా కూడా పెరగాలని మేము జహీరాబాద్లో, మళ్ళీ నారాయణ్ ఖేడ్, సంగారెడ్డి, ఇక్కడంతా మేము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ 3 years బ్యాక్ సంగారెడ్డిలో ఒక పాత జైలు ఉంది, ఓల్డ్ జైలు మ్యూజియం చేశారు. ఆ జైలు మ్యూజియంలో ఖైదీలకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే, మనము సోషల్ యానిమల్, మేము సొసైటీ ఇడిచి మనము ఉండలేము. అందుకు ఖైదీలకు ఎంత ప్రాబ్లం ఉంటుంది, అందుకు ఏ ప్రమాదం కూడా చేయొద్దు, అందరూ మంచిగా ఉండాలి. వారికి ప్రశాంత్ రెడ్డి సార్ తర్వాత ఎవరు ఇన్స్పెక్టర్గా వచ్చినా కూడా సేమ్ ట్రైనింగ్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చేసారు. దాదాపు ఇప్పుడు మనకు 7 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ కూడా నిత్య జనగణన జమ్మికుంటలో రెగ్యులర్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా షాప్ వాళ్ళు కానీ, ప్రజలు కానీ ఆ టైంకి వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగేసేసి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దేశభక్తిని చాటుతున్నారు. ఇది ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇది సోషల్ మీడియాలో ప్రెస్ మిత్రుల ద్వారా ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఇవాళ కర్ణాటక నుండి వచ్చారు. ఇంతకుముందు చాలామంది టీమ్స్ వేరే నార్త్ ఇండియా నుండి కూడా వచ్చి చెక్ చేయడం, అబ్జర్వ్ చేయడం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి ప్రభుత్వ పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్లో మద్యం తాగడమే కాకుండా బాటిళ్లు అక్కడే వదిలేసి వెళ్లారు. ఉదయం స్కూలుకు వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు వాటిని చూసి అవాక్కయ్యారు. స్కూలుకు గేటు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. అధికారులు స్పందించి స్కూల్లో సీసీ కెమెరాలతో పాటు గేటు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మన ఇదే గ్రామానికి చెందిన వారుగా భావిస్తున్నాం. ఎందుకనంటే మేము పలుమార్లు హెచ్చరించినాం, మనకు గుడి ఎంతనో బడి కూడా అంతే అని చెప్పినాము. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము, బెదిరింపులకు కూడా చేసినాము. అయినా ఇది 3వసారి జరగడం. ఇట్లా మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు స్కూల్లో కానీ గుడి వద్ద కానీ చేస్తే గ్రామ ప్రజలందరి తరఫున గ్రామంలో వాళ్ళను వెలివేయడం జరుగుతుంది. మరియు కఠినంగా శిక్షించి వాళ్ళను పోలీసు వారికి అప్పచెప్పుతాము. ఇది మరోసారి జరగకుండా గ్రామ యువకులు కానీ ఇలాంటి దుశ్చర్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అందరికీ చేతులెత్తి జోడించి మరీ చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు
మీకు తాగాలంటే ఎక్కడన్నా తాగొచ్చు, తాగే చాలా ప్లేసులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని పల్లె దవాఖానలో టీబీ నిర్మూలనపై రాష్ట్ర టీబీ కమిటీ సూపర్వైజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. టీబీ నిర్మూలన, వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో MLHP అర్చన, లక్ష్మీ ప్రసన్న, హెల్త్ విజిటర్ దేవలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.